ఇక చూడురా వెలుగు దినపత్రికలో ఇక ఏ దినపత్రిక చూసినా వీళ్ళ సొల్లే. ఈయన రెడ్డి గారిదే, ఇది రెడ్డి ప్రభుత్వాలదే, ఆయన కమ్మవారిదే, ఇగో ఇది బ్రాహ్మణ ఆయనదే, ఇగో ఇది కమ్మ ఇది వెలమైనదే, ఇది వెలమైనదే, ఇది వెలమైనదే. పేపర్లు కంప్లీట్గా, పేపర్లు మీడియా ఛానళ్ళు కంప్లీట్గా ఈ కుటుంబాల చుట్టూ ఈ ఏం కట్టలు కట్టినాయనే తెలంగాణను సర్వనాశనం చేసిన దోపిడి ముఠాల వార్తలు వస్తే పేదోడి కడుపు ఆకలి మంటను కనీసం 42% రిజర్వేషన్ రాకపోవడానికి కారకులు దోషులు ఎవరో తేల్చాలి కదా ఈ మీడియా సంస్థలన్నీ. ఎందుకు తేల్చలేకపోతా ఉన్నాయి? ఎవరి వార్తలా ఇవన్నీ? ఇగో కనకమేడల, ఇగో ఎవరిదని ఉంటే ఇక మా వాళ్ళది ఏమైనా ఉంటే, మా ఎస్సీ ఎస్టీలది ఉంటే అక్రమాస్తుల వార్తలు. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు లేదు, రొటపీస్ లేదు, అంత ఆంధ్రజ్యోతి నమ్మేది, అదంతా వస్తుంది. వ్యక్తిగత ఇష్టాలను సహించమని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. అసలు ఎవరికి ఇష్టం ఉంది? నువ్వు ఉండే ఇష్టం లేదు ఎవరికి. ఇప్పుడు పత్రికలలో ఎక్కడ చూసినా ఇదే. ఇగో రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా? ఇగో పిల్లలు టీచర్లు లేని 1441 బడులు టెంపరీగా క్లోజ్ చేయబోతూ ఉండట. ఈయన కథ చూడు ఎట్లా ఉందో. స్కూళ్ళు బంద్ చేస్తున్నట. ఎందుకు? పిల్లలు టీచర్లు లేరన్నట. మీకు ఉప సర్పంచ్ని చేసుకునే కాడ మీ కోరం తక్కువ ఉంటేనేమో బీఆర్ఎస్కి వెళ్ళో ఇంకో దాంట్లోకైనా గుంజుకొచ్చి చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకైనా పొరగాలను గుంజుకొచ్చి ఎందుకో నడపరు? ఈయన స్కూల్ మూస్తా ఉన్నాడు, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. స్కూలే లేదు, నీ ఫ్యూచర్ సిటీ ఏమి ఏట్లే పెట్టుకొని ఏం పాడైంది ఆ ఫ్యూచర్ సిటీలా? ఏట్లేమో అన్ను ఇంత కొండారెడ్డిపల్లి కొనదాకా తీసుకుపోతావు ఫ్యూచర్ సిటీని. గంతే కదా నీ చేయాల్సింది. రోడ్లు ఒక్కటి పెద్దగా అయితే ఆడెవడు పెట్టేది లేదు, సచ్చేది లేదు. ఇక రెండవ విషయము, స్కూళ్ళ మూసివేతకు ముఖ్యమంత్రి మీరు బాధ్యత వహిస్తారా? ఊరికో స్కూల్ ఉండాలని చెప్పారు, కానీ ఆ స్కూల్లో టీచర్ ఉండాలని ఎందుకు చూడలేదు మీరు? ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారు? ఏం చెప్తాను, దానికి కారణం ఏం చెప్తున్నాడు చూసినావా దర్శన్? ఎంఈఓ లేరు. సిగ్గుచేటు. ఇగో ఇటీవల కేంద్రం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్లో రాష్ట్రం వెనుకబడిపోతుండడం, జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళ జాబితాలో దేశంలోనే మన రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉండడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మూసేస్తే పోతా అది, మూసేస్తే. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇండెక్స్లు పరిగణలోకి తీసుకుంటున్నావు కదా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవిడా? అంటే ఈ శ్రీ చైతన్యాలకు, నారాయణలకు దోషిపెట్టాలి, అటు మెగా కృష్ణారెడ్డికి, మైహోం రామేశ్వరరావుకు దోషిపెట్టాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఒక్కటే, అబ్బా కేసీఆర్ చేసిన తప్పులు ఉన్నాయి కదా, దానికి గింత ఇస్తే నేనేం ముట్టుకోను. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారు 100% 1000 కోట్ల రూపాయలు ముట్ట చెప్పుకున్నాడు. తీసుకున్నవా లేదా చెప్పు. లేదు తీసుకోలేదంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి, కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసి లోపడవారి. ఫస్ట్ నువ్వు అది చెయ్యవు, నీతో కాదు, అది నీతో కాదు. ఎందుకంటే నీకు ఉండాల్సిన సమస్యలు నీకున్నాయి. వాళ్ళని జైలు వేస్తే ఏమొచ్చారా 1000 కోట్లు ఇట్లా పుణ్యానికి రావచ్చు అని చెప్పి ఈ దుకాణం తెరిచినావు నువ్వు.